ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవాదేవుడు ఒక నూతనమైన ఆలోచనతో, నూతనమైన ఆసక్తితో మీ ముందుకి ఈ రీతిగా దేవుడు రావటానికి, ఆయన నా హృదయంలో ఉంచిన మాటల్ని మీతో వ్యక్తపరచుకోవడానికి, మీతో పంచుకోవడానికి మీ ముందుకు రావటం జరిగింది. ఈరోజు మీతో చెప్పవలసినటువంటి అంశము రాజుల గ్రంథంలో నుంచి, రాజుల గురించి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే మానవుని పట్ల దేవుని చిత్తం ఎలా ఉన్నదో మీకు క్లుప్తంగా ఈ రాజుల గ్రంథం వటికి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడో తెలియాలి అంటే ఆదికాండం మొదటి అధ్యాయం చదివితే దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుస్తుంది. ఏందయ్యా అట్లా అంటావంటే, దేవుడు నరునికి అవసరమైన సకల సమృద్ధిని మొదట ఏర్పాటు చేసి, తర్వాత తన స్వహస్తములతో నరుని సృష్టించి, తన జీవవాయువును, తన ఆత్మను అనుగ్రహించాడు. జీవిస్తున్నటువంటి వ్యక్తికి సాటి అయిన సహాయం కావాలి అని నరుడిలో నుంచి, ఆదాములో నుంచి అవ్వగారిని తీసి ఒక స్త్రీగా నిర్మించి, నారిగా నిర్మించి, వారిరువురికి వివాహం చేసి, మీరు తినండి, సమృద్ధి కలిగి ఉండండి, ఆనందించండి, సుఖంగా ఉండండి అని దేవుడు వారిని దీవించి, మీరిదిగో దీన్ని భూమి అంతటిని ఫలింపచేయండి, మీరు ఇష్టానుసారంగా సమృద్ధి కలిగి జీవించండి. కానీ ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. అంతా 99% మనకిచ్చేసి, ఒక్క పర్సెంట్‌లో ఒక్క మాట మనకిచ్చెళ్ళాడు. అదిగో ఆ మధ్యలో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలము పక్కనే మంచి చెడుల వృక్షం కలిగిన ఫలముంది. ఆన్ని మాత్రం తినొద్దు. మీరన్నీ తినండి అని చెప్పి వారిని దీవించి పంపించేశాడు. దీవించి పంపించిన తర్వాత కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలు జరిగిన తర్వాత వారిలో మరి ఆ యొక్క స్వభావం మూడో వ్యక్తి ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తుల మధ్యలోకి మూడో వ్యక్తి వస్తాడో, ఆటోమేటిక్‌గా ఆ సంసార జీవితం చెడిపోయినట్టుగా మూడో వ్యక్తి ప్రవేశించి, ఒంటరిగా ఉన్నప్పుడే మూడో వ్యక్తి ప్రవేశిస్తాడు. ఇరువురు ఒక్కసారిగా ఉన్నప్పుడు ప్రవేశించలేడు. ఇందులో చాలా విషయాలున్నాయి. కానీ నేను క్లుప్తంగా తీసుకొని వెళ్తున్నాను. అలా ఆజ్ఞ అతిక్రమించటం ద్వారా ఆజ్ఞ అతిక్రమే పాపమని మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. ఆజ్ఞ అతిక్రమించారు కనుకనే పాపానికి చోటు లేదు పరలోకంలో, అనగా ఏదెనులో. దేవుని దృష్టిలో పరిశుద్ధులే ఆయనతో ఉండాలి. పాపాత్ములు, అతిక్రమం చేసేవారు ఉండాల్సిన అవసరం లేదు. అందుకని ఏదెనులో నుంచి, అనగా పరలోకములో నుంచి కిందకి, అనగా బయటికి లోకానికి పంపించేశారు. అప్పటిదాకా వారికి కష్టమేందో తెలియదు. సంతోషంగా జీవిస్తున్నారు. ఆ పరలోకమైనటువంటి ఏదెనులో నుంచి బయటికి నెట్టివేసి, కెరూబుల్ని అక్కడ పెట్టేసి, నువ్వు ఇలా జీవించు, నువ్వు ఇలా జీవించు అని ఇరువురికి ఒక కట్టడిచ్చేసి పంపించేశారు. వాళ్ళిరువురు వచ్చి కష్టపడుతూ జీవిస్తూ ఒక కుమారుని కని అతని కయ్యోనని పేరు పెట్టి, రెండో కుమారుని కని హేబెల్ అని పేరు పెట్టి, ఆ తర్వాత తల్లిదండ్రులు సంతోషిస్తూ ఉన్న సమయంలో వారిద్దరూ ప్రథమ ఫలాల పంటలు తీసుకొని వచ్చారు. పంటలోను, పొలములో, గొర్రెల్లోను అర్పించారు దహన బలులు. ఒకరు అర్పణ దేవుడు అంగీకరించడు, ఇంకొకరు అంగీకరించలేదు. అందుచేత కయ్యోనికి దుష్ట స్వభావము. అందుకనే మానవుని హృదయములోని చెడు తలంపులంట బాల్యము నుంచి చెడ్డవి. ఆ కయ్యూను తమ్ముడైనటువంటి హేబెల్‌ని చంపేసి, చూడండి ఎంత దౌర్భాగ్య స్థితి అంటే ఈ రోజుల్లో అది కంపల్సరీ జరుగుతూ ఉన్నాయి. చిన్న ఒక గజం ఆస్తి కోసం, ఒక మీటరు, ఒక అడుగు, ఒక అంగుళం ఇటు జరిగాడని తమ్ముడిని చంపేస్తున్నారు, ఇటు వచ్చాడని అన్నను కొట్టేస్తున్నారు. ఇలా అన్నదమ్ముల మధ్య ఐక్యత లేని జీవితం. నా తమ్ముడే కదా, నా అన్నయ్య కదా అని విడిచిపెట్టేవారు ఎవరు లేరు, అనుకునేవాళ్ళు ఎవరు లేరు. అయితే ఆ జరిగిన కారణం చేత హేబెలు చంపబడ్డాడు. కయ్యూను బహిష్కరించబడ్డాడు. కయ్యూను శపించబడ్డాడు. ఆ తర్వాత ఆదాము హవ్వలు తల్లిదండ్రులుగా వారు మరి ఒక కుమారుని కని, అక్కడి నుంచి జీవనాన్ని ముందు కొనసాగిస్తూ, వారిలో నుంచి వస్తూ హనోకు గారు దేవునితో నడిచాడు. ఏనోషు గారు ప్రార్థన మొట్టమొదటిగా చేశాడు. ఆ తర్వాత నోవాహు గారి దగ్గరికి వచ్చిన తర్వాత భూమి అంతా నాశనం అయిపోయింది. ఆ కుటుంబం మాత్రమే సమృద్ధిగా ఉన్నది. ఆ కుటుంబం కూడా దేవునికి విధేయులుగాను, యథార్థంగాను, విశ్వాసంగాను, నమ్మకంగాను జీవించారు గనుక అంతమందిలో ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన వారి కొరకు ఒక నిబంధన పెట్టి,
ఒక ఓడ సిద్ధపరచుకోండి అని చెప్పి ఓడ సిద్ధపరచుకొని అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ ఓడ ప్రచండమైనటువంటి వర్షం కురిపించి సమూలంగా అంతా ధ్వంసం నాశనం అయిపోయిన తర్వాత దేవుడు ఒక నరుల్లో నుంచి మరలా నోవాహు గారిలో నుంచి తన కుమారులలో నుంచి ఈరోజు భూమి విస్తరిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఒక్క వ్యక్తిని షేము, హాము, యాపేతుల్లో నుంచి షేము వంశపు వాడైన అబ్రహాము గారిని ఎన్నుకొని అతనిలో నుంచి ఒక్క జనములో నుంచి అనేక జనములను విస్తరించడానికి దేవుడు వాగ్దానం చేసి అబ్రహాం గారిని ఏర్పాటు చేసుకొని అబ్రహాం గారికి వాగ్దానం చేసి ఇస్సాకును కని ఇస్సాకు ద్వారా ఇరువురు కుమారులు ఏసేవు యాకోబులు కని యాకోబులో నుండి 12 గోత్రపు వారిని ఇశ్రాయేలుని తీసుకొని రావటానికి దేవుడి యొక్క ప్రణాళిక. వారిని ప్రేమించి ఎంతగానో దీవించి ఆశీర్వదించి ఆ 12 గోత్రంలో నుంచి యోసేపు గారిని అన్నలో అమ్మివేయటం ద్వారా అతను వచ్చేసి ఐగుప్తు నుంచి ఆయన అయ్యాడు. కానాన్‌లో కరువు వచ్చింది. వాళ్ళు ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తులో 430 సంవత్సరాలు అక్కడే ఉండిపోయి దాస్యత్వంలో ఉండిపోయారు. దాస్యత్వంలో నుంచి వాళ్ళు మరలా మోషే గారి నాయకత్వం వచ్చింది నిర్గమకాండంలో. మోషే గారి నాయకత్వం ద్వారా వారు మరలా ఐగుప్తుకి నుంచి కానానికి మరలా బయలుదేరారు. అలా మోషే గారి నాయకత్వంలో ఏర్పడిన సిద్ధాంతము ఒకప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రంలోని కొన్ని విధులు పెట్టాడు, కట్టడలు పెట్టాడు, న్యాయ విధులు, శాసనాలు పెట్టాడు. వాటి ప్రకారం జీవించండి అన్నాడు. సేమ్ దేవుడు చూడండి ఎంత గొప్పవాడంటే ఏదెనులో కూడా వాళ్ళకి అదొక నిబంధన ఇచ్చాడు. వారు దాన్ని మీరేశారు. మరలా నిర్గమాకాండం ఎప్పుడైతే ఐగుప్తు నుంచి కానానికి ట్రాన్స్ఫర్ అవ్వబోతున్నారో మళ్ళీ వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఇలా బ్రతకండి బాబు అని చెప్తే వాళ్ళు అక్కడి నుంచి మోషే నాయకత్వంలో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మోషే గారు కొండ మీద వెళ్ళి అక్కడ చనిపోయి నెబో అనే కొండపైన అక్కడి నుంచి తిరిగి మరలా యెహోషువ నాయకత్వంలో యొర్దాను నది దాటి యెరికోని జయించి యెరికో నుంచి కొంచెం వాళ్ళు స్వాస్థ్యాలుగా పొందుకొని ఆయా ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నారు. అప్పుడు మరలా వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టారు. ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టారు. దాన్ని అనుసరించకుండా విగ్రహారాధన వైపు తిరగటం మొదలుపెట్టారు. వారిని ప్రత్యేకంగా ఉండమని చెబితే వాళ్ళు ప్రత్యేకంగా ఉండలేదు. కనుక దేవుని శాపం ద్వారా వారు అనేక రాజుల కింద దాసత్వం చేస్తూ అలవటిస్తూ ఉన్నప్పుడు దేవుడు మరలా వాళ్ళ యందు కృప చూపించి న్యాయాధిపతులను ఏర్పాటు చేసి న్యాయాధిపతుల ద్వారా దేవుడు తన పనిని నెరవేర్చి తన బిడ్డలు నడిపిస్తూ ఉంటే తన బిడ్డలైన మనుషులు ఈరోజు రాజు కావాలి మాకు, నువ్వు అవసరం లేదు. ఎందుకయ్యా అంటే 40 సంవత్సరాలు పోషించాడు కదా, అందుకనే దేవుడు వద్దన్నాడు. ఈరోజు నీకు అన్ని సమృద్ధిగా ఇస్తున్నారు కదా తల్లిదండ్రులు, అందుకని తల్లిదండ్రులు నాకు వద్దన్నారు. చదువులన్నిటి కావాలి, డబ్బులు కావాలి, వస్త్రాలు కావాలి, ఇంటికి కావాలి, అన్నిటికి కావాలి. కానీ ఎప్పుడైతే తను చూసుకుని తన రుణం తీర్చుకునే సమయం వచ్చిందో అప్పుడు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళని విడిచిపెట్టేవారు ఉన్నాగా. ఆ రీతిగా ఇశ్రాయేలు కూడా 40 సంవత్సరాలు కాచి కాపాడిన దేవుణ్ణి పగలు ఎండ దెబ్బను రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన కాచి కాపాడితే కంటికి రెప్పలా ఆయన్ని విడిచిపెట్టి మాకు రాజు కావాలని కోరుకున్నారు. అందుకని యేసుక్రీస్తు దేవాదేవుడికి తెలుసు ధర్మశాస్త్రం రాయబడిన రీతిగా 17వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 17:14 ఈ రీతిగా రాయబడింది. మీరంట చేరుకోవాల్సిన దేశానికి చేరుకున్న తర్వాత నన్ను తృణీకరించి మా మీద రాజును చేయమంటారు అనే మాట అక్షరాల సమూయేలు గ్రంథంలో నెరవేరుతూ వచ్చింది. 8వ అధ్యాయంలో 5వ వచనంలో వారు సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి, మా ముందు నడుస్తాడు, మా కొరకు యుద్ధాలు చేస్తాడని వారు కోరుకున్నారు. ఆ రీతిగా కోరుకున్న రీతిగానే దేవుడు వారికి రాజునిచ్చారు. చూడండి ఇక్కడ రాజు ఇస్తే మీకేం జరుగుతుందో, నేను పాలించినప్పుడు ఎలా ఉందో, నేను పాలించకపోతే ఎలా ఉండిద్దో, నేను ముందుగా ఉన్నానుగో, మెట్టగా ఉన్న వాటిని సదును చేస్తూ వచ్చాను కదా, పల్లంగా ఉన్నటిని పొడుస్తూ వచ్చాను కదా, వీటన్నిటిని చేస్తున్నటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేసి మాకు రాజు కావాలన్నారు. ఆ మాట చదివితే నాకు చాలా దుఃఖం వేసింది. 8వ అధ్యాయంలో ఆ మాటను చూడండి. ఒక మాట ఏమని 8వ అధ్యాయంలో వారంట మోషే గారిని తృణీకరించి దేవుణ్ణి తృణీకరించి అలాగంటే ఇలా అంటూ ఉన్నారు. 8వ అధ్యాయంలో 19వ వచనంలో అంటాడు, అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టునొల్లక అలాగున కాదు, జనములు చేయి రీతిని మేమును చేయనట్లు మాకు రాజు కావలెను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను జరిగించును. 2 సార్లు చెప్పాడు, వినలేదు. రెండోసారి కూడా వినలేదు వాళ్ళు. అప్పుడు రాజుని 9వ అధ్యాయంలో సౌలు గారిని ఏర్పాటు చేసి సౌలు గారు గాడిదలు కాసుకునేవాడిని తీసుకొచ్చి
గాడిదలు వేసుకునేవాడిని తీసుకొచ్చి రాజుగా చేశారు. ఎందుకయ్యా? అంటే 35వ అధ్యాయం ఆదికాండంలో రాహేలు గారు, యాకోబు గారు మొరపెట్టిన మొర దేవుడు ఆలకించి తన గోత్రమును రాజుగా చేసాడు. తన గోత్రాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, బెన్యామీను గోత్రాన్ని. బెనోని అంటే దుఃఖపుత్రుడు. కానీ యాకోబు గారు నా కుడి చేతి పుత్రుడని పెట్టుకున్నాడు. అలా ప్రార్థన చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి, ఆలకించి బెన్యామీనుని 35వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటల్ని మరలా సమూయేలు గ్రంథంలో జ్ఞాపకం చేసుకొని తనలో నుండే మొట్టమొదటిగా రాజుని దేవుడు ఇచ్చాడు. ఎంత ధన్యత! ఎక్కడ గాడిదలు కాసుకునేవాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యేకించబడిన వారు, దేవునికి ఇష్టలైన వారు, దేవుని ప్రజల మీద నాయకుడిగా ఉంచడానికి కారణం ప్రార్థన. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన ఆయన అంగీకరించేవాడు. నువ్వు చేసిన ప్రతి దాన్ని నీ బిడ్డల వరకు జ్ఞాపకం చేసుకునేవాడు. అలా సౌలు గారు నియమించిన సమయంలో సౌలు గారు కొంచెం ముందుకొచ్చి అతనికి కొన్ని కట్టడలు, కొన్ని సూచక్రియలు చేపించిన తర్వాత అతన్ని 13వ అధ్యాయంలో స్థిరపరిచి రాజుగా చేస్తే అతడు ఏం చేసాడో తెలుసా? రాజు పని చేయాలి. అందుకనే కుక్క పని చేయాలి. గాడిద పని చేయాలి. కుక్క పని గాడిద చేసినా, గాడిద పని కుక్క చేసినా వీపంతా కొట్టించుకున్న రీతిగా మీకు సామెత తెలిసింది కదా! ఈ రీతిగా రాజు రాజుగానే ఉండాలి. యాజకుడు యాజకుడుగానే ఉండాలి. యాజకుడు చేయాల్సిన పనిని రాజు చేసాడు. ఎందుకు కారణం? మనుషుల ముందు గొప్ప మెప్పు పొందుకోవటం కొరకు. అయితే అదే శాపంగా మారింది. మరలా సమూయేలు గారు గద్దించబడ్డాడు. మరలా 15వ అధ్యాయంకొచ్చి అమాలేకులందరిని చంపేరా బాబు అంటే, రాజుని తీసుకొచ్చాడు. బలమైన వాటిని తెచ్చుకున్నాడు. ఆస్తిని తెచ్చుకుంటూ వచ్చాడు. కానీ అందుకే పాపము పరిపక్వమై మరణాన్ని కంటుందంటే ఇదేమేమో. తీసుకొచ్చినప్పుడు అది అరవస్తూ ఉన్న ఈ అరుపులు ఎక్కడియి అని అడుగుతున్నాడు. మొఖం చిగ్గు పెట్టుకున్నాడు. తిరిగి మరలా దేవుడు పశ్చాత్తాపడి 15వ అధ్యాయంలో చూస్తే ఆయన 11వ వచనంలో ఇదిగో నేను ఇతన్ని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానని దేవుడు పశ్చాత్తాపడ్డాడు. మరలా 35వ వచనంలో సౌలు బ్రతికిన దినములన్నిటిలో సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడయ్యెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు నిన్ను ఈ స్థితిలో నేను గర్భఫలం ఇచ్చి, భూఫలం ఇచ్చి, అన్నీ ఇచ్చి, ఆస్తినిచ్చి, అంతస్తునిచ్చి, ఉద్యోగమునిచ్చి, అధికారం ఇచ్చి నిన్ను నియమిస్తే నువ్వు తన ప్రజలకి న్యాయం చేయాల్సింది వదిలిపెట్టి, దేవునికి న్యాయం చేయాల్సింది వదిలిపెట్టి, దేవునికి ఇష్టంగా ఉండాల్సింది వదిలిపెట్టి, తల్లిదండ్రులని సన్మానించాల్సింది వదిలిపెట్టి, తల్లిదండ్రుల్ని సుఖపెట్టాల్సింది వదిలిపెట్టి, నీ భార్యని సంతోషపెట్టాల్సింది వదిలిపెట్టి నువ్వేం చేస్తూ ఉన్నావు? నీ తండ్రి అయిన దేవాది దేవుడు నీకిచ్చిన ఘనతని, నీకిచ్చిన ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చావు. అందుకనే బలులు అర్పించుట కంటే దేవుని మాట గైకొనుట మేలు. పొటేళ్ళు అర్పించుట కంటే పొట్టేల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట మేలు శ్రేష్టం. ఈరోజు ఆయన మాట వినేవారిగా ఉన్నావా? ఆయన వాక్యము దినదినం వినిపిస్తుంది. కానీ నీ హృదయం కఠినపరుస్తూ ఉన్నాడు. కఠినపరుతి పుట్టుకున్నావా? దేవుని సన్నిధికి రావటానికి ఏమైంది? దేవుని నీకు అంగీకరించడానికి ఏమవుతూ వచ్చింది? సౌలు గారు ఏ రీతిగా జీవించారు చూడండి. దేవుడు అతన్ని రాజుగా చేస్తే అతను మాట వినలేదు, ఆజ్ఞను ఫాలో చేయలేదు. అందువల్ల దేవుడు 16వ అధ్యాయంలో దావీదు గారిని అభిషేకించాడు. 17వ అధ్యాయంలో యుద్ధం జరిగింది. 18వ అధ్యాయంలో విషపు చూస్తూ వచ్చాడు దావీదు గారి మీద సౌలు గారు. అలా ఆరంభించిన ఆరంభము 23వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అక్కడ దేవాదేవుడు అంటూ ఉన్నాడు. 27వ అధ్యాయంలో ఇంక దావీదు గారు ఇసుకుపోయి పారిపోలేక కొండలు, మెట్లు, లోయలు ఆ ప్రాంతమంతా తిరిగి విసిగిపోయి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు మరలా ఫిలిస్తీన్లతో యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు సౌలు గారు? కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, నా పరిస్థితి ఏంది చెప్పు, నా భవిష్యత్తు ఏంది చెప్పు. ఈ రీతిగా అతను చేసిన అతిక్రమ క్రియలను బట్టి అతను మొట్టమొదటిగా గాడిదలు కాసుకునేవాడు తీసుకొచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా ఉంచాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి రాజుగా ఉంచితే అతను ఏం చేస్తూ వచ్చాడు? ఆ యాజకుడు చేయవలసిన పని దహనబలి అర్పిస్తూ వచ్చాడు. అక్కడి నుంచి అమాలేకుల్ని చంపమంటే అమాలేకుల్ని హతమార్చకుండా అతను దాచిపెడుతూ వచ్చాడు.
తెచ్చుకుంటూ వచ్చాడు, సంపాదించుకుంటూ వచ్చాడు. నంబర్ 3 కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. నంబర్ 4 దావీదు గారిని తరుముతూ వచ్చాడు. ఏ పాపము లేని వాడి మీద నిష్కారణంగా మనము దూషణ చేస్తూ ఉన్నాం. ఇలా 5 పనులు చేస్తూ వచ్చి లాస్ట్‌కి తనకు తానుగా ఆత్మహత్య చేసుకొని చనిపోయే స్థితికొచ్చాడు. ఈరోజు నువ్వు చేసిన పాపము నిన్ను పట్టుకుంటుంది. నువ్వు చేసిన దోషము నీ వెంటపడుతుంది. తరిమి పట్టుకుంటుందని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నను సౌలు గారి వలె చనిపోవడానికి కాదు నిన్ను దేవుడిని సృష్టించింది. ప్రతి ఒక్కళ్ళు మారు మనసు పొంది ఆయన రాజ్యములో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నట్లయితే, కోరుకున్నట్లయితే, ఒకవేళ సౌలు గారి వలె పారిపోయి, సౌలు గారి వలె దేవుణ్ణి విడిచి, ఆజ్ఞ అతిక్రమించి చేయవలసిన పని చేయకుండా ఉన్నట్లయితే, ఈరోజు ఆయన పాదాలు ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన పాదాలు పట్టుకొని, దేవా నేను ఇంతవరకు ఎన్నో పాపాలు, ఎన్నో తప్పులు, ఎన్నో అతిక్రమలు, ఎన్నో దోషములు చేసినయ్యా, నన్ను క్షమించండి అని ఆయన పాదాలు పట్టుకుంటే, దయగల దేవుడు, కరుణగల దేవుడు ఆయన కరుణించి, దయ చూపించి, మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు, క్షమిస్తాడు. ఇలా సౌలు గారు అంతమైపోతూ ఉన్నప్పుడు ఆఖరిగా ఒక మాట చూపించి నేను నా మాటలు ముగిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయము 13, 14 వచనాలు చూస్తే, ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెతికినందుకును సౌలు హతమాయెను. అందునిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదుకు అప్పగించాడు. మాట ఈరోజు ఆయన మాట వినేవారు ఎవ్వరు లేరు. ఆయన మాట విని ఆ మాట ద్వారా గైకొంటూ ఆయన మాటలోనే జీవమున్నది. ఆయన మాట మనల్ని స్వస్థపరుస్తుంది. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది. ఈ రీతిగా సౌలు గారి వలె మనము దేవునికి విరోధంగా ఉండకుండా, దేవుడు చెప్పిన పని మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, ఎక్కడ పడిపోయామో అక్కడ మరలా లేచి దేవుణ్ణి వేడుకొని, మరలా దేవునికి సమీపంగా ఉండి హత్తుకునే వాళ్ళుగా మనం ఉండాలని నేను ఆశిస్తున్నాను. సౌలు గారి వలె ఉండకుండా, సౌలు గారి వలె కఠినపరుచుకుంటే మనకు మనమే ఆత్మహత్య చేసుకునే వారుగా ఉన్నాం. దేవునికి ఇష్టలుగా ఉండకుండా ఆ నిత్య రాజ్యాన్ని విడిచి నిత్య నరకంలోనికి వెళ్ళేవారుగా ఉన్నాం. దేవుడు అక్రమము చేయవారులారా నా వద్ద నుంచి పారిపోండి, తొలగిపోండి, మీకు ఈ స్థానం కాదు. ఏ రీతిగా ఆదాము గారు త్రోసివేయబడ్డాడు, ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు త్రోసివేశారు, ఏ రీతిగా సౌలు గారు ధిక్కరిస్తూ వచ్చారు. కానీ దేవుడు ఇప్పుడును ఆయన దినమెల్లా 2 చేతులు చాచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర మనం చేరి ఆయన మన సొంత రక్షకు అంగీకరించుకుందాం. ఆయనే మన దేవుడు అని చెప్పి మనం ఒప్పుకుందాం. నిన్నారులుగా ఆయన ఒక కట్టడి ఇచ్చాడు కదా, నువ్వు ఫలించాలి, నువ్వు విస్తరించాలి, నువ్వు అభివృద్ధి చెందాలి. దానికి దేవుడు సహాయం చేసి ఆయన ఆశీస్సులు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ సౌలు గారి యొక్క జీవితం ద్వారా మనము అనేక విషయాలు నేర్చుకున్నారని ఆశపడుతున్నాను. దేవుని మాట వినండి, తల్లిదండ్రుల మాట వినండి, మన అధికారుల మాట విందాం, దేవునికి ఇష్టలుగా ఉందాం, విశ్వాసంతో ముందుకు సాగుదాం, నమ్మకంతో ఆయనకి మనం చూపించుకుంటూ పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో చేరి ఆయన నామాన్ని మహింపరిచి ఘనపరిచి ఆయన ద్వారా వచ్చి మేలు ఉపకారాలు పొందుకుందాం. ఇప్పుడైనా నువ్వు తప్పిపోతే, ఇప్పుడైనా ఈ క్షణమైనను, ఇప్పుడైనా ఆయన సన్నిధికి చేరి ఆయన చెంత చేరినట్లయితే ఆయన క్షమించడానికి సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపించిన కొలది మనం ఎప్పుడు అధికముగా విస్తరిస్తాం, అభివృద్ధి చెందుతాం, ఆశీర్వదించబడతాం. అంతవరకు దేవుని యొక్క కృప, కాపుదల, భద్రత మనందరికీ తోడయండి, దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.